బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటిదే మనీ మైండ్ సెట్ మీద సిరీస్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఇది. అందులో ముఖ్యంగా చాలామంది హోపోనోపో టెక్నిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సార్ అసలు ఇది ఏం చెప్తుంది? మనీ అట్రాక్షన్కి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సూపర్ సార్, వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ గురించి కూడా సార్ హోప్నో గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కూడా మనకు కూడా చాలా కాల్స్ వచ్చాయని విన్నాను. సో మనీకి ఈ హోప్నోపోనికి ఏంటి అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. మనీ అనేది పాజిటివ్ ఎనర్జీ అండి. నేను చాలామందిని అడిగాను, మనీ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ? పాజిటివ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లోకి సడన్గా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి సార్, యువర్ అకౌంట్ క్రెడిటెడ్ 5 lakhs 10 lakhs అనుకో, వావ్ సూపర్ అంటాం. అదే సడన్గా యువర్ అకౌంట్ డెబిటెడ్ 5 lakhs 10 lakhs అనుకోండి, ఇంకో బుర్ర బాధేసుకుంటాం. ఏటీఎంలోకి వెళ్ళి పొరపాటున 5,000 కొట్టాం అనుకోండి విత్డ్రా, మనకి 4,000 వచ్చి ఆ 1,000 రూపాయలు అయిపోయింది, ఏటీఎం ఊపేస్తారు. అంటే డబ్బు ఈజ్ ఎనర్జీ. వస్తే ఒకలాగా ఉంటాం, లేకపోతే ఎనర్జీ పోతుంది అనమాట. సో నేనేమంటే అందుకే డబ్బు ఈజ్ ఈక్వల్ టు ధైర్యం అండి. డబ్బు ఇచ్చే ధైర్యం ఏది ఇవ్వలేదు. అయితే ఆ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయాలంటే మనం కూడా పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే నిన్న కూడా మనం చెప్పాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ గేమ్. సో డబ్బు హై ఫ్రీక్వెన్సీలు ఉంటుంది, మనం లో ఫ్రీక్వెన్సీలు ఉంటే అట్రాక్ట్ చేయలేం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, దానికే ఈ నెగిటివ్ ఎనర్జీ క్లియరింగ్ అనే ఎక్సలెంట్ టెక్నిక్ ఉందండి. మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉంటే డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. మరి నెగిటివ్ ఎనర్జీ ఎలా పోగొట్టుకోవాలి అసలు? ఎందుకు అని అంటే మన చుట్టూ మనం ఎంత పాజిటివ్గా ఉన్నా మన చుట్టూ ఎవరో ఒకరు మనకి నెగిటివ్ చేస్తూనే ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి ఎక్సలెంట్ స్టోరీ చెప్తాను. ఒక ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్ళింది. ఫంక్షన్కి వెళ్ళగానే ఆవిడ పాపం అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంటుంటుంది. కడుపు నొప్పి రాగాలంటే పీపుల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మన మీద అని చూద్దాం. నెగిటివ్గా ఆవిడకి కడుపు నొప్పి వస్తుంటే ఒక ఆవిడ అన్నది, నీకు పొట్టలో పాములు ఉన్నాయేమో అందుకే కడుపులో నొప్పి వస్తుంది, ఒకసారి డాక్టర్ చూపించుకొని అన్నది. సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం లేదమ్మా అంతా బాగానే ఉందమ్మన్నారు. మళ్ళీ ఇంకా ఆవిడ కలగానే లేదు నీ పొట్టలో పాములని అందుకే నొప్పి వస్తుందని చెప్పేసి అని ఆవిడ బలంగా చెప్పగానే ఆవిడ సబ్ కాన్షియస్ మైండ్లాగా అది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఎంత చెప్పినా లేవమ్మా ఏదో నార్మల్గా వస్తుందంటే అసలు నువ్వు డాక్టరే కాదనేసింది ఆవిడ. సో ఈవిడేం చేసిందంటే ఇలా కాదు, ఒక సైకాలజిస్ట్ కమ్ డాక్టర్ దగ్గరికి అనేసి తెలుసుకుని వెళ్ళింది. ఆ డాక్టర్ సైకాలజిస్ట్ కాబట్టి ఈవిడిని అర్థం చేసుకుని, నువ్వు రైట్ అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, నీ పొట్టలో పాములని అంటే ఇప్పుడు మీరు సరైన డాక్టర్ అని అన్నదనమాట. ఆ డాక్టర్ ఏం చేశారంటే ఆవిడ కొంచెం మత్తు ఇచ్చేసి పడుకోబెట్టేసి ఆ కంపౌండర్ని పిలిచి, ఎవరే ల్యాబ్లోకి వెళ్ళి చిన్న పాములు ఉంటాయి కదా, బయాలజీ ల్యాబ్కి వెళ్ళి గాజ్ జాడీలో పాములు తీసుకురారన్నమాట. తీసుకొచ్చాను. ఈవిడికి ఏదో మామూలు చిన్న ఆపరేషన్ లాగా ఉత్తినే అలా చేసేసి ఆవిడని అలా పడుకుని పెట్టాను. ఆవిడకి ఇలా తెలివి రాగానే వెంటనే ఆ పాములు చూసిందనమాట. అమ్మ డాక్టర్ నా పొట్టలో పాములు తీసారని అన్నది. అందుకని డాక్టర్ గారు అన్నది నీరసంగా ఆవిడ. ఏమంటే ఆ పాముల్ని పట్టుకెళ్ళిపోమ్మా అని అన్నది. సో ఆవిడ ఆ పాముల్ని పిల్లల్ని పట్టుకెళ్ళి జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి ఆవిడ చూపించి, నువ్వు చెప్పింది కరెక్టే, నిజంగా పాములు ఉన్నాయి, నువ్వు చెప్పింది కరెక్టే అని నమ్మింది అనమాట. అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్, అమ్మ పోన్లే ఈవిడికి ఒక సైకలాజికల్ ఫీలింగ్ వదిలేసిందని. సో ఇలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ నెగిటివ్ ఆవిడని కలిసింది. ఆవిడేమన్నదంటే, పొట్టలో పాములు వచ్చే, ఒకవేళ పొట్టలో ఆ పాములు గుడ్లు పెట్టుంటే అని అంటే మళ్ళీ ఈవిడికి డౌట్ వచ్చి మళ్ళీ కడుపులో మొదలైందండి. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు మళ్ళీ నొప్పి వస్తుంది. ఏమో తీసాను కదమ్మా పాములు అంటే, ఏ లేదండి ఒక ఆవిడ చెప్పింది, ఒకవేళ ఆ పాములు నువ్వు తీసారు కదా మరి గుడ్లో ఉండిపోయావు. డాక్టర్ చాలా తెలివిగా పెట్టవలేమా 2 మగ పాములు అని చెప్పాడు అనమాట. సో అంటే పీపుల్ యొక్క మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ అండి, మైండ్ సెట్. అయితే ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉన్నాడు పాపం, ఆస్ట్రేలియా నుంచి డాగ్ని తెప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టి. పాపం ఆడుకున్న బెస్ట్ ఫ్రెండ్ ఒకటే ఉన్నాడు, ఎప్పుడు నెగిటివ్ అయితే ఈ పర్సన్ ఏం చేశారంటే, ఆ కుక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంత డబ్బు పెట్టి కొనుక్కుంది, వాటర్ మీద పరిగెడుతుంది అన్నమాట, నీటి మీద పరిగెడుతుంది. ఒకరోజు ఈ ఎలాగైనా పాజిటివ్ చేయాలని చెప్పేసి, నువ్వు రారా నీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు. ఎప్పుడు చూసినా ఆ పర్సన్ నెగిటివ్గా ఉంటాడు. చూపిస్తారా అన్నాడు. లేదు నేను ఒక ఆస్ట్రేలియన్ కుక్కను తెప్పించండి, ఆస్ట్రేలియా కుక్కని పెద్ద అద్భుతం, ఒకసారి రా నీకు చూపిస్తానని చెప్పేసి అన్నాడు. చెరువు దగ్గర అవతల ఆ కుక్కను వదిలేసి వీళ్ళిద్దరు ఇక్కడ నిల్చున్నారన్నమాట. ఆ కుక్క స్పెషాలిటీ ఏంటి, నీటి మీద పరిగెడుతుంది. ఈ ఎలాగైనా ఈరోజు పాజిటివ్ చేద్దామని చెప్పేసి దాన్ని పిలిచాడు అనమాట. కమాన్ అని అనగానే కుక్క నీటి మీద పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఆడలా చూస్తుంది నెగిటివ్ పర్సన్, ఈడెలా చూస్తుంది, ఏంటి ఇదేం చెప్పట్లేదు ఇంతకీ అనేసి అలా చూస్తుంది. ఇంకా అడగలేదు, ఇది ఉండలేక చూడరా నా కుక్క నీటి మీద పరిగెడుతుందంటే, ఏముంది లేరా గొప్పతనం, నీటిలో ఈదట్లేదు అనేసి. అలా ఏంటంటే నీటి మీద పరిగెడుతుంది
కానీ అలా చూడకుండా అతను నీకు ఒక్క నీటిలో ఈదలేకపోతుందిరా అని అన్నాడు. అంటే ఎలా ఉన్నా ఏం చేసినా కొంతమంది బంధువుల్లో బంధువులు కూడా ఉంటారు, ఏదో నెగిటివ్ చేస్తూనే ఉంటారండి. సో ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి దెర్ ఈస్ అ లా ఆఫ్ అట్రాక్షన్, వాసమ్ అండ్ వండర్ఫుల్ టెక్నిక్ ఉందండి. నా క్లయింట్స్ కూడా చాలామంది రిజల్ట్స్ తీసుకుని. సో చూద్దాం అంటే ఏంటి ఈ నెగిటివ్ ఎనర్జీ. చూడండి, మనం ఒక లైట్స్ ఆఫ్ చేయాలని వచ్చి స్విచ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీలో కూడా నెగిటివ్ ఎనర్జీని ఆఫ్ చేయడానికి దెర్ ఈస్ అ పవర్ఫుల్ టెక్నిక్. ఆ టెక్నిక్ హోపోనోపోనో. దాన్ని ఎలాగ మనం ఆన్ చేయాలి చూద్దాం. దానివల్ల నెగిటివిటీ ఆఫ్ అయిపోతుంది. సో దీన్ని చాలామంది ఎలా పడితే వాళ్ళు చదివేస్తున్నారు. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా అంటే హోపోనోపోనో. ఇది ఒక మెడిటేషన్లో కూర్చొని చేస్తే అటండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనకి. చిన్నప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం, ల్యాబ్లో ఏదైనా ఫోటో కడగానే ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, దాన్ని కడిగేస్తే పాజిటివ్, అది అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని కడిగడానికి ఇది మంత్ర. ఒకసారి అసలు ఈ ఫౌండర్ ఎవరు ఏంటి అని చూస్తే, సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి బై సైంటిస్ట్ అండ్ డాక్టర్. ఈజ్ అ సైంటిస్ట్ అండ్ డాక్టర్. అతని పేరు డాక్టర్ హ్యూలెన్. అతను యాక్చువల్లీ ఒక సైకియాట్రిక్ డాక్టర్ అనమాట. మెంటల్లీ పేషెంట్స్, ఛాలెంజర్ పేషెంట్స్ని అతను డీల్ చేసేవారు. అతను యాక్చువల్లీ అమెరికాలో హవాయి అనే ఒక స్టేట్లో ఉండేవారు. ఏంటి అసలు జరిగిందంటే, సో ఒకనొక ప్లేస్లో చాలా భయంకరమైన మెంటలీ ఛాలెంజ్డ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఎంత దారుణం అంటే, అక్కడ యూఎస్లో ఒక హాస్పిటల్ ఉండేదన్నమాట. మోర్ దాన్ 200 పీపుల్ ఉండేవారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఖర్చేసుకునేవారు. అంత భయంకరమైన పేషెంట్స్ని డీల్ చేయడానికి అతను పిలిచారు. సో ఇతను ఏం చేశారంటే, అతను చూసి ఈ క్రియేటెడ్ టెక్నిక్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆ టెక్నిక్ పేరే హోపోనోపోనో. ఇది ఏమేమి జరిగిందంటే, అతను ఏం కనుక్కున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ అప్పటికి అతను స్టడీ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా, సో మరి వర్డ్స్ కూడా ఎనర్జీయే కదా అని చెప్పేసి అతను ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సౌండ్ హ్యాస్ ఆల్సో ఎనర్జీ. సౌండ్ కూడా ఒక ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఈ సృష్టి ఫామ్ అయినప్పుడు కూడా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. సో అంటే సౌండ్కి ఒక ఎనర్జీ ఉంది. ఈ సౌండ్ మీద రీసెర్చ్ చేస్తుంటే అతనికి కొన్ని అద్భుతమైన ఒక 4 పదాలు తెలిసాయండి. ఈ భూమి మీద అత్యంత ఫ్రీక్వెన్సీ, హై ఎనర్జెటిక్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక వర్డ్స్ ఏంటో తెలుసుకున్నారు. అవేంటంటే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ మ్యాజికల్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో ఆ వర్డ్స్ చూడండి, నేను మీకు చూపిస్తాను. ఈ వర్డ్స్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీస్. అయితే ఈ ఫ్రీక్వెన్సీతో నెగిటివ్ ఎనర్జీనే కాదు, వీ కెన్ క్యూర్ పీపుల్ని కూడా క్యూర్ చేయొచ్చు. రిలేషన్షిప్స్లో మనం వాడచ్చు. అదేవిధంగా మన పీపుల్ని కూడా మనల్ని చేసుకోవచ్చు, అవతల వాళ్ళని కూడా చేసుకోవచ్చు అనమాట. నేను నా లైఫ్లో చాలా అద్భుతాలు చూశానండి. నా క్లయింట్స్ జీవితంలో కూడా చాలా మంది అద్భుతాలు చూశాను. అయితే దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఆ వర్డ్స్ ఏంటి, ఈ భూమి మీద అత్యంత మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ వర్డ్స్ ఫ్రీక్వెన్సీ ఏంటని చేస్తే హిజ్ నేమ్ కాల్ డాక్టర్ హ్యూలెన్. సో అయితే ఇక్కడ చూడండి, దీనికి అతను 4 స్టెప్స్ పెట్టారండి. 4 స్టెప్స్. దీన్ని IPTL అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. చాలామంది అంటే ముందుది వెనక్కి ముందుకి ఏది వాడాలని అంటారు. నేను ఒక షార్ట్ కట్ కనిపెట్టాను సింపుల్గా IPTL. సో I అంటే చూద్దామండి. I అంటే చూడండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కానీ ఇవి చెప్పేటప్పుడు ఎమోషన్తో చెప్పాలి. ఎమోషన్తో చెప్తేనే ప్రమోషన్ వస్తుందని చెప్తుంటాను ఎక్కడైనా కూడా. సో మీరు డబ్బు కావాలనుకుంటే చాలామంది తెలియకుండా చూడండి, మనం ఏం చేస్తుంటే డబ్బుని నిర్లక్ష్యం చేస్తుంటూ ఉంటాం. అయితే మీరు డబ్బు సంపాదించాలంటే వీలైతే ఎస్పెషల్లీ డబ్బు పట్టుకొని ఐఎమ్ సారీ, డబ్బు పట్ల మీరు చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకుని ఐఎమ్ సారీ చెప్పండి, ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి. చూడండి, ఎవరైనా మనం ఒక వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ ఇచ్చారనుకోండి, సడన్గా థ్యాంక్ యూ చెప్తాం. ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చినందుకు మనం థ్యాంక్ యూ చెప్తే డబ్బు మనకి మొదటి నుంచి ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఇస్తుంది, ప్రతి విషయంలో సహాయపడుతుంది, లైఫ్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటి డబ్బుకి ఎప్పుడైనా మీరు థ్యాంక్ యూ చెప్పారా? కానీ చాలామంది ఆ డబ్బుని తిడుతుంటూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ నాకు తిట్టారనుకో, నేను మళ్ళీ మనం వెళ్తామండి, వెళ్ళం. సో డబ్బును కూడా డబ్బు చేటది, డబ్బు పాపిస్తానంటే డబ్బు ఎప్పటికీ రాదండి. సో మీరు చేయాల్సిన పదం ఏంటంటే, వర్డ్ యాక్షన్ ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎనర్జెటిక్గా చెప్పాలి, ఎమోషన్తో చెప్పాలి. చెప్తే మీరు అయితే చాలామందికి ఉన్న డౌట్ అంటే ఎప్పుడు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలనేదే డౌట్. చూస్తే ఈ ఒరిజినల్ ప్రేయర్స్ యాక్ట్ చూసి బిఫోర్ స్లీప్ కానీ మీరు చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. సో ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు చేయాలి, 108 టైమ్స్. నిన్న కూడా చెప్పాను. సో మన చేతికి యాక్చువల్లీ ఇందులో 15 ఉంటాయండి, 3 గీతలు చెప్పిన 15, అలా 7 సార్లు, 7 15 105 అవుతుంది. ప్లస్ 3 టైమ్స్ చేస్తే 108 టైమ్స్. మీరు డబ్బు కావాలంటే డబ్బు గురించి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని క్షమించట్లేదు, లేదా మీరు వాళ్ళని క్షమించట్లేదు అన్నప్పుడు పర్సన్స్ని కూడా చెప్పొచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా సో యూనివర్స్కి హెల్త్ చెప్పొచ్చు, ఆ విధంగా చెప్పొచ్చు. అయితే డాక్టర్ హ్యూలెన్ ఏం చేశారా అక్కడని చూస్తే, ఆ పేషెంట్స్ని తెచ్చి ఈ హోపోనోపోనో ఏం చేశారంటే, ఆ పేషెంట్ తరపున ఎదురుగా కూర్చోబెట్టిన హాస్పిటల్లో ఆ పేషెంట్ తరపున వాళ్ళు చెప్పలేరు కాబట్టి యూనివర్స్కి ఆ పేషెంట్ తరపున చెప్పడం మొదలుపెట్టారండి. ఆ పేషెంట్ ఫైల్ ఎదురుగా పెట్టుకుని ఆ పేషెంట్ పేరు చదువుతూ,
సో ఈ పేషెంట్ తరపున యూనివర్స్కి నేను ఓపెన్ చెప్తానని చెప్తే వితిన్ ఫ్యూ డేస్లో ఆ హాస్పిటల్లో ఉన్న 200 మంది పూర్తిగా మెడికల్లో ఇప్పటికి ఒక అద్భుతం అండి. ఇప్పటికీ అది ఒక్క పేషెంట్ కూడా లేకుండా అయిపోయారండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓపెన్. సో ఆ విధంగా నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేశారు, వాళ్ళని క్యూర్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది డబ్బుకి చెప్పొచ్చు, హెల్త్కి చెప్పొచ్చు, రిలేషన్షిప్కి చెప్పొచ్చు, మీకు ఏది కావాలంటే ఆ విధంగా అండి. నా క్లయింట్ ఒక అతను ఏం చేశారంటే వాళ్ళ మదర్కి ఒంట్లో బాగోకపోతే వాళ్ళ మదర్ దగ్గర కూర్చొని బెడ్ దగ్గర కూర్చొని హాస్పిటల్లో యూనివర్స్కి వాళ్ళ మదర్ తరపున ఓపెన్ చెప్పారండి. సో చాలా ఫాస్ట్గా వాళ్ళు రికవర్ అయ్యారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు క్లియర్ అవర్ నెగిటివ్ ఎనర్జీ. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. అంటే మీరు అందులో చెప్పినటువంటి అంటే థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ అండ్ ఐ లవ్ యూ అని ఇంకో ఏదో వర్డ్ కూడా ఉంది అందులో. ఎస్ సార్, రియలీ గ్రేట్ అండి. అంటే ఆ టెక్నిక్ ఉండేటువంటిది అంటే మన మాటలో ఆ ఎనర్జీ ఉంది అనేటువంటిది ఈ టెక్నిక్ వల్లనే తెలుస్తుంది. మీరు ఇందాక అన్నారు 108 టైమ్స్. Yes. సో ఇక్కడ 3 ఇది 3 టైమ్స్ అండి. ఇలాగా మనకి 5 3 15 7 సార్లు మనం ఎలా లెక్క పెట్టుకుంటే 105 టైమ్స్ వస్తుంది. ఎప్పుడైతే మీరు కాన్షియస్గా ఈ ఓపెన్ చేస్తుంటుంటారో అండ్ బిఫోర్ నైట్ అండ్ మార్నింగ్ చేస్తే మీకు తెలియకుండా స్ట్రక్ అయిన మనీని రావడం కానీ లేదా సడన్గా మీకు ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తారండి. రియల్లీ నా లైఫ్లో కూడా చాలా అద్భుతమైన మిరాకిల్ ఇది. నా క్లయింట్స్ కొంతమందికి సర్టిఫికేట్స్ పోతే వాళ్ళు కూడా చేసి దీన్ని ఆ సర్టిఫికేట్స్ కూడా దొరికి నా లైఫ్లో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కార్ తాళం పోతే సో రెడీగా అంత ఫ్యామిలీ అంతా రెడీగా ఉన్నారు ఊరు వెళ్ళడానికి, ఆ టైంలో కార్ తాళం పోయింది. నేను కార్ తాళంకి నా నెగ్లిజెన్స్ వల్లే కదండి కార్ తాళం పోయింది. డబ్బు కూడా నేను చెప్తే 3 రోజుల తర్వాత మళ్ళీ కార్ తాళం దొరికింది. సో నిజంగా ఇది ఒక మ్యాజిక్ అండి, మ్యాజిక్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో చూసారు కదండి వీడియో. సో April 25th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికైనా సరే మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే April 25th క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ అప్పుల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అది కూడా మనీ అట్రాక్షన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు పర్సనల్ కోచింగ్ మనీ అట్రాక్షన్ మీద మీకు కావాలి అనుకుంటే కూడా పర్సనల్ కోచింగ్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.